ఆధార్లు, ఐడి ప్రూఫ్లు అడగని రోజుల్లో ముగ్గురు లాయర్లు, ముగ్గురు ఇంజనీర్లు ఒక కాన్ఫరెన్స్కు అటెండ్ కావడానికి ట్రైన్లో వెళ్తున్నారు. అయితే లాయర్లు ముగ్గురు 3 టికెట్లు తీసుకున్నారు. కానీ ముగ్గురు ఇంజనీర్లు కలిసి ఒకే టికెట్ తీసుకున్నారు. ఒక లాయరు ఒక టికెట్ మీద ముగ్గురు ఎలా ప్రయాణిస్తారు అని అడిగాడు. వెయిట్ అండ్ వాచ్ అన్నాడో ఇంజనీరు. ట్రైన్లో లాయర్లు వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చున్నారు. ముగ్గురు ఇంజనీర్లు టాయిలెట్ రూమ్లోకి వెళ్ళి తలుపు మూసుకున్నారు. కాసేపటికి టికెట్ అంటూ టీసీ వచ్చి టాయిలెట్ రూమ్ తలుపు తట్టాడు. తలుపు కొద్దిగా తెరిచి ఒక చెయ్యి బయటకు వచ్చి టికెట్ ఇచ్చింది. టీసీ టికెట్ చూసి ఇచ్చాడు. లాయర్లు ఇది చూసి, ఈ ఐడియా బాగానే ఉంది, ఇంజనీర్లు చాలా తెలివైన వాళ్ళు, మనం కూడా తిరిగి వచ్చేటప్పుడు ఒకే టికెట్ తీసుకుందాం అన్నారు. కాన్ఫరెన్స్కి అటెండ్ అయి తిరుగు ప్రయాణంలో లాయర్లు ముగ్గురు కలిసి ఒకే టికెట్ తీసుకున్నారు. ఇంజనీర్లు అసలు టికెట్టే కొనలేదు. కనీసం ఒక టికెట్ కూడా లేకుండా మీరు ఎలా ప్రయాణిస్తారు అని ఒక లాయర్ ఆశ్చర్యంగా ప్రకటించాడు. ఒక ఇంజనీరు వెయిట్ అండ్ సీ అన్నాడు. ట్రైన్ కదిలింది. లాయర్లు ఒక టాయిలెట్లోకి దూరారు. ఇంజనీర్లు ఇంకో టాయిలెట్లోకి దూరారు. కాసేపటికి ఇంజనీర్లు బయటకు వచ్చారు. ఒక ఇంజనీరు లాయర్లు ఉన్న టాయిలెట్ దగ్గరికి వచ్చి గొంతు మార్చి టికెట్ ప్లీజ్ అన్నాడు. వాళ్ళు ఇచ్చేశారు. ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ. రాజు, ఈ ఇంట్లో బట్టలు ఉతకటం, అంట్లు తోమటం, వంట పని అంతా నేనే చేస్తాను అన్నాడు సురేష్తో. సురేష్, అలాగా, జీతం ఎంత ఇస్తారేమిటి అని అడిగాడు. రాజు, అయ్యో, జీతం అడిగితే మా ఆవిడ ఇంట్లో నుంచి బయటకు తరిమేస్తుంది అన్నాడు.